క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనం హెబ్రీ పత్రికను ధ్యానం చేస్తున్నాము కదా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మీకు దేవుని వాక్యము బోధించి మీపైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. జ్ఞాపకం చేసుకోండి అనే మాట 3వ వచనములో కూడా మనకు కనబడుతూ ఉంది. బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి అని. ఇక్కడ మీకు వాక్యాన్ని బోధించి నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అనే మాట వ్రాయబడి ఉంది. జ్ఞాపకం చేసుకోవడం అని అనగా పై వచనములో మీరు వారిని దర్శించండి, వారికి సహకరించండి, వారిని పట్టించుకొనండి అనే అర్థం కనబడుతూ ఉంది. 7వ వచనములో మాత్రం మీకు మాదిరిగా జీవించిన వారిని గూర్చి మీరు ఎల్లప్పుడూ తలపోసుకొనండి అని అర్థం. ఎందుకనగా వీరు జీవించి ఉన్నవారు కారు, వీరు మరణించినవారు. ఎందుకంటే వారు అంతము వరకు నడుచుకొనిన రీతిని అనే మాట వ్రాయబడి ఉంది క్రింద. అనగా మీకు వాక్యాన్ని బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు అంటే వారు అంతం వరకు నడుచుకొనిన రీతిని శ్రద్ధగా తలంచుకొనొచ్చు అని దాని అర్థం. అంటే వారు జీవించి ఉన్నవారు కారు, మరణించిన వారు. అయితే మరణించిన వారి యొక్క మరణమును గూర్చి కాక వారి జీవన విధానమును గూర్చి జ్ఞాపకం చేసుకునవలసిన అవసరాన్ని ఈ రచయిత మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, వారు దేవుని వాక్యమును బోధించిన వారు. ఎంత మంచి మాట అండి. తమ సంగతులు చెప్పుకున్న వారు కాదు, అలాగే లోకములో ఉన్న సంగతులను చెప్పిన వారు కారు. వారు దేవుని వాక్యమును బోధించిన వారు. అంటే ఏమవుతుందో తెలుసా? దేవుని వాక్యాన్ని బోధించడం చేత మనుషుల జీవితాల్లో పరివర్తన కలుగుతూ ఉంది. అలాగే దేవుని వాక్యాన్ని బోధించడం అన్నటువంటిది దేవుడు తమకు అప్పగించిన దాన్ని నెరవేర్చడం. అలా కాకుండా దేవుని వాక్య వేదికను తమకు నచ్చినట్లుగా తమ ఇష్టానుసారంగా ఉపయోగించుకున్నట అన్నటువంటిది అది ఎంత మాత్రమును కూడా న్యాయమైనది కాదు దేవుని సేవకులకు. ఈ సంగతి మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి వాక్య వేదిక, ఆయన మనతో ఏం మాట్లాడమని చెప్పాడో, బోధించాడో, ప్రేరేపించాడో ఆ సంగతులను మాత్రమే తెలియచేయాలి. కానీ మనకు నచ్చినవి, మనకు దోచినవి, నాకెవరు ఎదురు చెప్పేవారు లేరు, నేనేం చెప్పినా వినగలుగుతారు అనేటువంటి తత్వం చేత బోధించితే దేవుని ఎదుట నిలిచినప్పుడు మనం అపరాధులం అవుతాము. ఆ సంగతిని గుర్తుపెట్టుకుందాం. ప్రియులారా, వారు వాక్యమును బోధించిన వారు మాత్రమే కాదు, మీ పైన నాయకులుగా ఉన్నవారు అనే సంగతి, మిమ్మల్ని నడిపించినటువంటి వారు. పౌలు యొక్క పద్ధతి ఏమిటనగా ఎక్కడికి వెళ్ళినా ఆ సంఘములో పెద్దలను ఏర్పరిచి దేవుని కృపకు వారిని అప్పగించి రావు. గనుక అటువంటి శ్రేష్టమైన వారిని మీరు జ్ఞాపకం చేసుకొనుచు, అంటే వారు జీవించి ఉన్నప్పుడు మీ మధ్య ఏ విధంగా ఉండిరో ఆ సంగతిని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రవర్తనా ఫలమును, వారు ఏ విధంగా ప్రవర్తించినారు, వారు శ్రమలో ఏ విధంగా ప్రవర్తించారో, కలిమిలో లేమిలో ఏ విధంగా ప్రవర్తించారో, వారి ప్రవర్తన అంతం వరకు ఎలా ఉండిందో ఆ సంగతిని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని వారి విశ్వాసమును మీరు అనుసరించండి అని వ్రాస్తూ ఉన్నాడు ఈ రచయిత. ఇది ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాటే కదా. ఏం చేతనంటే ఈనాడు ఉన్నట్లుగా ఆనాడు విశ్వాసులు దేవుని దాసుల యొక్క వాక్యమును వినడానికి సౌకర్యాలు ఏమీ లేవు. ఆ రోజుల్లో కేవలము చేతి వ్రాత, అలాగే మాట వినికిడి తప్పించి
మరలా మరలా తిరిగి వినే అవకాశం లేదు కదా. అందుచేత వారిని జ్ఞాపకం చేసుకొనండి అని అనగా, వారు చెప్పిన మాటలను మీరు జ్ఞాపకం చేసుకునండి, వారు బోధించిన బోధను మీరు జ్ఞాపకం చేసుకునండి. అలాగే వారి ప్రవర్తన ఏ విధంగా ఉందో దాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. చివరి దాకా ఎలాగున ప్రవర్తించినారో ఆ సంగతిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. కొందరు ప్రారంభంలో బాగా ఉంటారు, ఆ తర్వాత చెడిపోతారు. కొందరు ముందు చెడిపోయిన వారు, ఆ తర్వాత బాగుపడిన వారు. కొందరు ప్రారంభం నుంచి చివరి దాకా నమ్మకంగా జీవించిన వారు దేవుని సేవలో మనకు కనిపిస్తారు. ప్రియులారా, ఈ రచయిత మాత్రం హెబ్రీ విశ్వాసులకు రాస్తూ అలాగున జీవించిన వారిని, అంతము వరకు నమ్మకంగా జీవించిన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును తలంచుకొనొచ్చు, వారి విశ్వాసమును మీరు అనుసరించండి అని అన్నాడు. మంచిది, దేవునికి స్తోత్రం. అదే సమయమునందు ఇక్కడ మరొక సంగతిని కూడా మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాం. అదేమిటి అని అనగా, మనకు దేవుని వాక్యాన్ని బోధించి మనల్ని దారిలోనికి నడిపించిన వారిని ఎన్నడూ మర్చిపోకూడదు. వారు జీవించుతూ ఉన్నట్లయితే మన శరీర సంబంధమైనటువంటి ఫలములలో వారికి భాగం ఇవ్వవలసిన అవసరం ఉంది. నేను ఒక సంగతిని మీకు గుర్తు చేస్తాను. చాలామంది పట్టణాల్లోనూ గ్రామాల్లో ఉన్నటువంటి సంఘములలో పిల్లలుగా ఉన్నటువంటి వారు సండే స్కూల్లో ఉన్నప్పుడు, అలాగే వారు యవనస్తులుగా ఉన్నప్పుడు వారిని నడిపించిన నాయకులు ఉన్నారు, లేక దేవుని దాసులు ఉన్నారు. ఈ పిల్లలు యవనస్తులై బాగా చదువుకొని నగరాలకు వెళ్ళి, విదేశాలకు వెళ్ళి బాగా సంపాదించుకుంటూ అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘానికి హాజరవుతూ ఆనందించటం మంచి విషయమే. కానీ దానికి కారకులైనటువంటి ప్రారంభ సేవకులను జ్ఞాపకం చేసుకున్నట మరిచిపోకండి. ఎందుకంటే ఇప్పటి మీ ఆ స్థితికి కారకులు మిమ్మల్ని లోగడ నడిపించిన దేవుని దాసులే కదా. కాబట్టి శరీర సంబంధమైనటువంటి మీ ఫలములో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి కూడా మీరు సహకరించాలి అనే సంగతిని మరిచిపోకూడదు. ఎందుకంటే ప్రాథమికంగా వారు లేకపోతే, వారు దేవుని వాక్యాన్ని మీకు బోధించకపోతే ప్రస్తుతం ఈ స్థితిలో మీరు ఉండేవారు కారు అనే సంగతిని గుర్తుంచుకోనండి. వారిని అలాగే వదిలేసి మేము పెద్దవాళ్ళమైనాం అనేటువంటి భావనతో మీరున్నట్లయితే వారికి న్యాయం చేసిన వారు కారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. తర్వాతి మాట, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒకటే రీతిగా ఉండును. మంచిది. 7వ వచనమునందు నాయకులను జ్ఞాపకం చేసుకోమని అన్నాడు కదా. మంచిది. ఎలాగూ జ్ఞాపకం చేసుకోవాలో 2 విధాలను గురించి నేను మీకు గుర్తు చేశాను. వారు చనిపోయిన వారైతే వారి విశ్వాసాన్ని మాటి మాటికి తలంచుకొనుచు జ్ఞాపకం చేసుకొనుచు ఆ విశ్వాసమును అనుసరించుట న్యాయం. వారు బ్రతికి ఉన్నట్లయితే గనుక మీకు కలిగిన దాంట్లో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సహకరించుట అది న్యాయం. అంతేగాని దేవుని దాసులను గొప్పవారిగా భావించి వారిని పాపరహితులుగా ఎంచి వారిని హైలైట్ చేస్తూ ఆరాధించడం అనేటువంటిది అది తప్పుడు భావన అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆరాధిస్తున్నారంటే మేము ఆయన ఆరాధించడం లేదు అని అనవచ్చు, కానీ ప్రభువును ఎవరేమన్నా వీళ్ళు ఓర్చుకుంటారు, కానీ వారి సేవకుని ఏమైనంటే మాత్రం ఓర్చుకోలేరు. దుర్భాషలాడేవారు చాలామంది ఉన్నారు. వారి సేవకుని ఎవరైనా విమర్శిస్తే దుర్భాషలాడేవారు, నోరు పారేసుకునేటువంటి వారు, అవసరమైతే చేయి చేసుకునేటువంటి వారు ఇప్పుడు ఆ స్థాయికి వచ్చారు. అంతగా వృద్ధి చెందారని అనిపిస్తూ ఉంది. వృద్ధి చెందవలసిన వాటిలో చెందలేదు, కానీ వృద్ధి చెందకూడని వాటిలో చెందుతూ ఉన్నారు. ఇది విచారకరమైనటువంటి విషయం. తదుపరి, ప్రియులారా, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడనే మాట ఇక్కడెందుకు రాయబడి ఉంది అని అనగా,
కొన్ని పర్యాయములు మనం అనుసరించుచున్నటువంటి బోధకులు వారు దారి తప్పవచ్చు. మనము ఎవరినైతే గురిపెట్టి చూస్తున్నామో కొన్ని పర్యాయములు వారి వలన మన మనస్సు గాయపడవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడే, ఆయన నిరంతరం నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నటువంటి వాడు. మన పైన ఉన్నటువంటి నాయకులు ఒకవేళ మనల్ని ఇబ్బంది పెట్టేవారుగా ఉండవచ్చునేమో, మనకు తగిన మాదిరిని చూపించని వారుగా ఉండవచ్చునేమో, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్ష్య సమూహం మనలను మేఘం వలె ఆవరించి ఉన్నందున అనే మాట వ్రాయబడి ఉంది. నిజమే, 11వ అధ్యాయం అంతా కూడా గొప్ప భక్తులు, ప్రభు కోసము జీవించిన వారు, ప్రాణార్పణం చేసిన వారు కూడా కనబడుతూ ఉన్నారు. కానీ కొన్ని సందర్భాలలో కొందరు వ్యక్తులు దారి తప్పిన వారుగా ఉన్నారు. నాయకులైనప్పటికీ కూడా స్వార్థమునకు జీవించేవారు కొందరు ఉన్నారు. పాపములో పడిన వారు కొందరు ఉన్నారు. అంత మాత్రం చేత మనము తొట్టిల్లకూడదనే సంగతిని గుర్తుంచుకుందాం. వారిని మనకు మాదిరిగా ఉన్నంతకాలం అనుసరించడం మంచిదే, కానీ వారు మాదిరి లేనప్పుడు వారిని గురించి ఆలోచించుట ఎందుకు? మాదిరి కలిగిన నిన్న నేడు నిరంతరం మారని ప్రభు ఉన్నాడు కదా, ఆయనను జ్ఞాపకం చేసుకునుట అది సముచితం అనే సంగతిని మనం గుర్తుంచుకుందాం. 9వ వచనం, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. అన్య బోధలు, నానావిధ బోధలు అవి ఇప్పటివే కాదు, అప్పటి నుంచి కూడా ఉన్నవి. వాటి చేత మీరు త్రిప్పబడకుడి అనే మాట వ్రాయబడింది. త్రిప్పబడకుడి అని అంటే వాటి జోలికి మీరు వెళ్ళకండి, వాటికి ఆకర్షితులు కాకండి అని అర్థం. ప్రియులారా, బోధలు చాలా రకాలుగా ఉన్నాయి. మనల్ని స్థిరపరిచే బోధ ఉంది, బలపరిచే బోధ ఉంది, బలహీనపరిచే బోధలు కూడా ఉన్నాయి. మనల్ని దేవుని వైపునకు త్రిప్పే బోధ ఉంది, మనుషుల వైపునకు త్రిప్పే బోధ ఉంది. మనల్ని మన నేత్రములను ప్రభువు మీద లక్ష్యముంచగలిగేటట్లుగా చేసే బోధలున్నాయి. మనలను మనుషుల మీద లక్ష్యముంచేటట్లుగా చేసే బోధలు కూడా ఉన్నాయి. అందుచేత నానా విధములైన బోధల చేత మీరు త్రిప్పబడకండి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మీరు నానా విధములైన బోధల చేత మనుషులు తమ్ము పోషించుకొనుటకు, తాము గొప్పవారొకటకు మాత్రమే ప్రయత్నించుతున్నారు, కానీ దేవుని వాక్యమును గొప్ప చేయటం మాత్రం కాదు. అలాగే నానా విధములైన బోధలు మనల్ని పాడు చేయటకే గాని స్థిరపరచుటకు కాదు. అందుచేత నానా విధములైన అన్య బోధల చేత, అన్య బోధ అంటే నువ్వు దేనియందు ఉన్నావో, ఏ మార్గమునైతే అనుసరించుతూ ఉన్నావో, ఏ సరైన మార్గంలో జీవించుచున్నావో అది కాక నిన్ను పాడు చేయుటకు ఇతరులు బోధించేటువంటి పాడు బోధ, అది అన్య బోధ. కాబట్టి ఆ బోధను ఎనడే గాని లక్ష్యము చేయవద్దని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకుంటా మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు. ఇక్కడ భోజన పదార్థములు అనే మాట రాయబడి ఉంది. ఈ భోజన పదార్థాలు వెంటనే క్రింద వచనంలో మనకు ఒక బలిపీఠం ఉన్నది అనే మాట వ్రాయబడి ఉంది. సేవా సంబంధమైనటువంటి విషయాలలో మనకు అవసరమైన సంగతులు, భోజనం అవసరమే, వస్త్రాలు అవసరమే, శరీర సంబంధమైన కొన్ని అవసరతలు ఉన్నాయి, అవి మనకు అవసరమైనటువంటివి. కానీ భోజనమును బట్టి కాక, భోజనము పదార్థములను బట్టి కాక, కృపను బట్టి హృదయం స్థిరపరచుకునుట మంచిది. అనగా శరీర సంబంధమైన విషయములను బట్టి కాక, కృపను బట్టి. కృప దైవ సంబంధమైనది, భోజనము శరీర సంబంధం. భోజనము చేత, భోజనమును బట్టి దేవుని పనిని పాడు చేయకండి అనే మాట కూడా ఉంది కదా. కాబట్టి భోజనము యొక్క శక్తి ఎటువంటిది అంటే, అవసరమైతే మనిషిని కృప నుంచి దూరం చేయగలుగుతుంది. అవసరమైతే తనకున్నటువంటి దాన్ని పోగొట్టుకునేటట్లుగా చేయగలుగుతుంది భోజనం. అంత శక్తి ఉంది.
ఏశావు చేసిన పని అది అని మనం ఎరుగుతాం. భోజనానికి ఉన్న శక్తి ఏమిటి అని అనగా దైవ సంబంధమైనటువంటి విషయాలను కూడా మరచిపోవటం. కాబట్టి భోజన సంబంధమైనటువంటి విషయాలను బట్టి కాక, శరీర సంబంధమైన విషయాలను బట్టి కాక, ఇంకా అర్థమయ్యేటట్లుగా చెప్తాను. దేవుడంటే మనకేదో ఆహారం ఇచ్చేవాడు, వస్త్రాలు ఇచ్చేవాడు, మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు, మనకు ఆస్తిని ఇచ్చేవాడు, మనకు సంతానం దయచేసేవాడు, ఉద్యోగాన్ని ఇచ్చేవాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు, ఇవి అన్నమాట. శరీర సంబంధమైన విషయాలను బట్టి కాక, ఆ దేవుడు మాకు మంచి ఉద్యోగం ఇచ్చినాడు కాబట్టి దేవునికి స్తోత్రం, దేవుడు మాకు ఆరోగ్యం ఇచ్చినాడు కాబట్టి మంచిది, దేవునికి స్తోత్రం, ఇవి కాదండి. ఇవి తాత్కాలికమైనటువంటి విషయాలు. భోజన పదార్థం ఏంటి? ఓ 2-3 గంటలు మాత్రమే దేహంలో ఉంటుంది, అంతే కదా. కాబట్టి శరీర సంబంధమైన విషయాలు వాటిని బట్టి కాకుండా కృపను బట్టి, అంటే మీరు ఏమై ఉంటిరో ఇప్పుడు ఏమై ఉన్నారో దానిని బట్టి, అనగా శాశ్వతముగా మీరు అనుభవించబోతున్నటువంటి వాటిని బట్టి మీ హృదయాన్ని స్థిరపరచుకునటం మంచిది. నేను ఆయనను ఎరుగక నేను అన్యజనుడనై బ్రతుకుచు ఉండగా, నేను నరకమునకు పాత్రుడనై ఉండగా, నేను దేవుణ్ణి ఎరుగని వాడనై ఉండగా, నేను సువార్త విని మారు మనసు పొందాను, నేను రక్షించబడ్డాను, పాపాత్ముడనైన నన్ను ప్రభువు రక్షించాడు, అందుని బట్టి దేవునికి స్తోత్రం అని చెప్పడం ఉందే, అది కృపను బట్టి స్థిరపరచుకున్నట. ఆరోగ్యాన్ని బట్టి వచ్చిన వాడు మళ్ళీ అనారోగ్యం కలిగితే వెళ్ళిపోవచ్చు. భోజనమును బట్టి వచ్చిన వాడు ఆకలి అయితే మళ్ళీ వెళ్ళిపోవచ్చు. కాబట్టి శరీర సంబంధమైనటువంటి ఆశలను బట్టి వచ్చినటువంటి వారు అవసరమైతే మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ కృపను బట్టి వచ్చిన వాడు కృపకే అతుకబడి ఉంటాడు. అందుచేత శరీర సంబంధమైన విషయములను బట్టి కాక, ఆత్మ సంబంధమైన విషయములను బట్టి మిమ్మల్ని స్థిరపరచుకొనండి అని దేవుని వాక్యం చెబుతున్న మాట అక్షర సత్యం. భోజనములను బట్టి ప్రవర్తించిన వానికి ప్రయోజనం ఏమీ ఉండనే ఉండదు. శరీర సంబంధమైన విషయములను బట్టి అనుసరించి వారికి ఏ విధమైన ప్రయోజనం ఉండదు అనే విషయం దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. మంచిది. 10వ వచనం, మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయ వారికి అధికారము లేదు. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయ వారికి అధికారము లేదు. మన బలిపీఠం ఏదంటారు? ఇక్కడ వ్రాయబడినటువంటి మాట 12వ వచనంలో వ్రాయబడింది, కాబట్టి యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, అది మన బలిపీఠం. అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాప క్షమాపణ నిమిత్తమై తన స్వీయ రక్తమును చెందించినటువంటి ఆ కలువరి శిలువ, అది మన బలిపీఠం. ఆ మాటకు వస్తే ఇంకొక విధంగా చెప్పాలి, పరలోకమందున్నటువంటి బలిపీఠం. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి ఈ అర్చనాచార సంబంధమైన విషయాలన్నీ కూడా ఛాయలు మాత్రమే. పరలోకమందు మనకు బలిపీఠం ఉన్నది. భూమి మీద కనిపిస్తున్నటువంటి బలిపీఠం పరలోకమందున్నటువంటి దానికి నీడ, ఛాయ. కాబట్టి ఆ బలిపీఠమునందు సేవ చేయు వారికి దాని సంబంధమైన వాటిని తినుటకు అధికారము లేదు. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రత్యక్ష గుడారములో సేవ చేసే వారికి అందులో ఉన్న వస్తువులను తినటానికి అధికారం ఉంది. భోజన పదార్థములను బట్టి మన హృదయాన్ని స్థిరపరచుకోవటం మంచిది కాదని, అలాగే మనము భోజన పదార్థ సంబంధమైనటువంటి సంబంధమే లేని బలిపీఠాన్ని కలిగి ఉన్నాం, అది పరలోకమందు ఉన్నటువంటిది. 11వ వచనం, వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును అని ఉంది కదా. ఇది పాత నిబంధనలో ధర్మశాస్త్ర సంబంధమైన బలిని, బలిపీఠమును గూర్చి, జంతువులను గూర్చి వ్రాయబడుతున్నటువంటి మాట. శిబిరమునకు వెలుపట, బయట దహించబడతాయి అవన్నీ కూడా. కావున యేసు కూడా, అనగా యేసుక్రీస్తు ప్రభు కూడా వధించబడిన ఒక గొర్రెపిల్ల. దీనికోసం పాప పరిహారార్థముగా, మన పాప క్షమాపణ నిమిత్తమై వధించబడిన గొర్రెపిల్ల.
ఆయన కూడా ఆయనే కళేబరం లేక ఆయన మృతదేహం అది కూడా శిబిరమునకు వెలుపలనే ఉండి తీరాలి. అవి జంతువులు కాబట్టి దహించబడ్డాయి. ప్రభు అలాగున కాదు కదా. ఆయనకు సంబంధించిన ప్రవచనాలు ఉన్నాయి. ఆయన పునరుద్ధానుడు కావాలి. అంచేత ఆయన తన స్వరక్తం చేత మనలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమను అనుభవించెను అనే మాట రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనకున్నటువంటి బలిపీఠం మనకు నిత్య పాపక్షమాపణ కలుగజేసేటువంటి, ఇశ్రాయేలీలకు ఉండినటువంటి బలిపీఠం దాని ఎక్స్పైరీ డేటు సంవత్సరం, అంతే. అది సంవత్సరం వరకు మాత్రం పనిచేస్తుంది. సంవత్సరం తర్వాత మరలా బలి అర్పించాల్సింది. అది కూడా జంతువుల బలి. కానీ మన కోసం ప్రభువైన యేసుక్రీస్తు అర్పించబడ్డాడే, అది శాశ్వతమైన బలి. అది శక్తి కలిగిన బలి. అది మనలను నిత్యము పరిశుద్ధులుగా చేయగలిగినటువంటి బలి. అది మనలను దేవునితో సమాధానపరచు బలి. మనలను దేవుని యొద్దకు తీసుకొని వెళ్తున్నటువంటి బలి. నిరంతరం ఆయనతో కూడా మనం సదాకాలం ఉండగలుగునట్లు చేయగలిగిన బలి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలి. ఆయన ఆ శిలువ శ్రమలను అనుభవించుచు ఆ ప్రియరక్షకుడు గవిని వెలుపల, యెరూషలేమునకు వెలుపల శ్రమను, బాధను అనుభవించాడు అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మీరింకా పాపక్షమాపణ పొందకపోతే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. మనలను పరిశుద్ధపరచుటకై క్రీస్తు తన స్వరక్తం చేత ఆయన కూడా శిబిరమునకు వెలుపల శిక్షను అనుభవించాడు. పరిశుద్ధపరచబడి ఉంటే దేవునికి స్తోత్రం. కానీ పరిశుద్ధపరచబడకపోతే ఆయనకు అప్పగించుకోవాలని దేవుని పెరట మనవి చేయించు ఉన్నాను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. ప్రియులారా, మన నిందను భరించిన ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొని మనమును ఆయన యొద్దకు వెళ్ళుదాము. అనగా మనము కూడా ఆయన నిమిత్తమై నిందలను అనుభవించుటకు సిద్ధపడదు. మనం కూడా ఎంత మాత్రమును సిగ్గుపడక మనల్ని మనం మన ప్రియ ప్రభువునకు అప్పగించుకుందాం. మన కోసం ఆయన ఏం చేశాడో ఆ సంగతిని తలపోసుకొనొచ్చు ఆయన కొరకు మనం ఏం చేయాలో ఆ సంగతిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆయనకిష్టలుగా మనం జీవిద్దాం. అట్టి కృపను ప్రభువు మనకు అనుగ్రహించి దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన వాక్యం కొరకు కృతజ్ఞతాస్తుతులు. మీ బిడ్డలను దర్శించండి, అవసరతను తీర్చండి. వాటన్నిటికంటే మించి మిమ్మల్ని సదా జ్ఞాపకం చేసుకోవచ్చు. మీ దాసులను జ్ఞాపకం చేసుకోవచ్చు. వారి ప్రవర్తన ఫలమును జ్ఞాపకం చేసుకోవచ్చు. వారి విశ్వాసమును అనుసరించడం కృప చూపించమని వేడుకొనిచుంచు. మనవులు ఆలకించి బలపరచమని, బిడ్డలకు తోడుగా ఉండమని క్రీస్తు పాట వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.